హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిజ్ఞ అకాడమీ. ఈరోజు మనం గ్రూవీలో రిటర్న్ కీవర్డ్ గురించి నేర్చుకుందాం. సో జనరల్గా అసలు రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుంది? సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 10 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు, 10 మెంబర్స్ హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు. సో అందరూ కూడా హైడ్ అయిపోయారు. సో ఒక పర్సన్ ఈ 10 మెంబర్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఈ ఒక్క పర్సన్ ఈ 10 మెంబర్స్లో ఎవరినన్నా కనుక్కుంటే సో ఆ ఒక్క పర్సన్ ఏం చేస్తారు? అరుస్తారు, ఓకే నాకు ఒకళ్ళు కనిపించారు అని. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఏదన్నా ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఈ పర్సన్ షౌట్ చేస్తున్నారు, ఐ ఫౌండ్ సమ్వన్ అని. సో ఇన్ ద సేమ్ వే ప్రోగ్రామింగ్లో మనకి రిటర్న్ కీవర్డ్ అలా యూజ్ చేస్తుంది. సో రిటర్న్ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే ఈ కండిషన్ మ్యాచ్ అవుతుందో అది ఈ కండిషన్ మ్యాచ్ అయిన వాల్యూస్ అన్నిటిని కూడా ప్రింట్ చేస్తుంది. సో మార్క్స్ లెస్ దాన్ 40 కన్నా తక్కువ వచ్చిన మార్క్స్ని ప్రింట్ చేస్తుంది. సో దానికోసం ఈ రిటర్న్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ ఎగ్జాంపుల్ చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ కనుక 40 కన్నా తక్కువ వస్తే మనం రిటర్న్ చేస్తున్నాం. ఏం రిటర్న్ చేస్తున్నాం? పర్సంటేజ్ కూడా 40 కన్నా తక్కువ ఉంటుంది. సో లేదా 40% కన్నా తక్కువ ఉంటుంది. లేదా అంటే ఎల్స్ పెట్టాము అంటే మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 40 అనే కదా. సో మార్క్స్ గ్రేటర్ దాన్ 40 ఉన్నప్పుడు రిటర్న్ పర్సంటేజ్ 60 కన్నా తక్కువ ఉండాలి అని. సో 60 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు, అంటే 60 కన్నా తక్కువ ఉండాలి అని. సో ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం గ్రూవీ అనేది ఫ్యూజన్లో అప్లికేషన్లో ఎలా యూస్ చేస్తాము దాని గురించి నేర్చుకుందాం.